మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా అతడు గారు సయ్యద్ షహతాజ్, నీ ఒడి చేరిన పాప ఎవరన్నా నీలో కూడా ఆ భావాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే నా ఒడిలో చేరిన పాప ఎవరంటే నా భార్య కీర్తి శేషురాలు మొఘల్ షహతాజ్. ఇక జావేద్ గారు గురంకొండ ప్రైజ్ అప్లోడ్ చేశానన్న. ఇక సుబ్రహ్మణ్య శేషం గారు, ఎందుకన్నా కాయలంతా హైట్ వేస్తారు జాక్పాట్లు అంటున్నారు అన్న. గుర్రంకొండ, కల్లకడ, మదనపల్లి ఈ మార్కెట్లో జాక్పాట్లు ఉంటాయని ఇక్కడ వచ్చే రైతులందరికీ తెలుసు. జాక్పాట్ ఉంది ఇక్కడ. 1+1 ఆఫర్ అంటే మనం ఎలా ఏదైనా వస్తువు కొనాలంటే ఆసక్తి చూపుతాము. జాక్పాట్ సిస్టమ్ కూడా అంతే. రెండో అది రైతుకి ఇష్టం లేకపోతే నో జాక్పాట్. జూన్ 25 నుంచి ఆగస్టు 20 వరకు టమోటా 15 kg బాస్ 600 నుంచి 700 ఉంటాయి. ఇక నాగేంద్ర గారు, అన్నా నార్త్ ఇండియన్ రైన్ ఇన్ఫర్మేషన్ టమోటా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. నిన్న అన్నది కామెంట్ పెట్టారు, ఉత్తరాది రాష్ట్రాలు వర్షాలతో వణుకుతున్నాయని. ఇవాళ కూడా అదే పరిస్థితి చూడటం జరిగింది. ఇక టమోటా విషయం అంటారా, వెయిట్ అండ్ సీ. ఉమాశంకరెడ్డి గారు, ప్లాంటేషన్ భారీగా సాగుతుంది చేలూరు తాలూకా సరౌండింగ్. చేలూరు తాలూకా సరౌండింగు భారీగా ప్లాంటేషన్ జరుగుతుంది. ಯಾವ క్యాల్కులేషన్తో రాశారైనా ప్లాంటేషన్ జరుగుతుందో తెలియడం లేదు సయ్యద్ భయ్యా. ఇక అబ్బోల సుబ్రహ్మణ్యం గారు, అన్నా కాయలు ఉన్నప్పుడు రేట్లు వస్తే కాయలున్న వాళ్ళకు కాయలు లేనప్పుడు రేట్లు వస్తాయి, కాయలు ఉన్నప్పుడు రేట్లు ఉండవు, డిమాండ్ లేనప్పుడు రేటు ఉండవు అని చెప్పి ఆయన కామెంట్ పెట్టారు. ఇక ఆయన మరొక కామెంట్ పరిశీలిస్తే అబ్బోల సుబ్రహ్మణ్యం గారు, అన్నా యూట్యూబ్లో ఉన్నవి లేనివి చెప్పి రైతులను. పొంగునూరు బామ్మర్ది రమేష్ గారు, బావా మా పిన్ని వాళ్ళ ఊరు సైడు అంటే కలికిరి సైడు బోర్లో నీళ్లు రావడం లేదంట. ఇలాగే ఇంకొక 10 రోజులు వర్షం పడకపోతే ఇబ్బంది అవుతుంది వాటర్. మీరు కూడా చూస్తున్నారు, ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి, కానీ మన ఆంధ్రప్రదేశ్లో వర్షపు చుక్క కాల రావడం లేదు. మీరు అన్నది నిజమే. ఇలాగే జరిగితే మాత్రం నీటి కొరత మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడు బయర్స్ రావడం లేదా బ్రదర్? లైఫ్ విత్ యుగంధర్ గారు, అన్న పలమనేరు, కలకడ, ఒడేపల్లి, పొంగనూరు, వీకోట ఇక్కడంతా పలమనేరు బయర్స్ మాత్రమే ఉన్నారన్న. ఈ మదనపల్లి అంగల్ ఈ సైడ్ వచ్చి ఉత్తర భారతాన్ని ఎగుమతి చేసే వ్యాపారం ఎక్కువ తమిళనాడు వ్యాపారస్ ఉన్నారు ఈ మార్కెట్లలో. మదనపల్లి అంగల్లో లేరు. మళ్ళీ గురంకొండలో తమిళ వ్యాపారస్ ఉన్నారు. 15th అబౌవ్ ధరలు. ఈ సంవత్సరం నో ఎక్స్పెక్టేషన్, వెయిట్ అండ్ సీ. మదనపల్లి టమోటా స్టాక్ పర్సంటేజ్ డౌన్. గణేష్ గారు, నిజమే అన్నా. మదనపల్లి కానివ్వండి, అంగళ్ళు కానివ్వండి, ధరలు అయితే నిలకడగా పెడుతున్నాయి, కానీ స్టాక్ అయితే తగ్గుతుంది, పెరగడం లేదు. ఈ టమోటా అనే స్వయంవరంలో గెలవలేక చిన్న సన్నకారు రైతులు ఆయుధాలు వదిలేసి వలసలు వెళ్ళిపోతున్నారు బ్రో. ఈ టమోటా అనే స్వయంవరంలో గెలవలేక చిన్న సన్నకారు రైతులు ఆయుధాలు వదిలేసి వలసలు వెళ్ళిపోతున్నారు బ్రో. లక్షల్లో పెట్టుబడి, దశ తిరిగితే లాటరీ, లేకపోతే టమోటా పంట లాంటిది. నీట ముంచిన పాల ముంచిన నీదే భారం దేవా అన్నట్లు టమోటా పంట యొక్క పౌర లాంటిది. ఏది ఏమైనా లక్షల్లో పెట్టుబడి. చాలామంది గత 2 సంవత్సరాల ధరలు చూసి అప్పులు టమోటా పంట పెట్టారు, నష్టపోయారు. వాళ్ళకంతా మంచి జరగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ. ఇక మహేష్ గారు, ఆగస్టులో అనంతపురం టమోటాస్ ఎక్కువగా వస్తాయా అన్న. దీనికి ఒక రిప్లై వచ్చింది. దాదా గారు, వస్తుంది, ఫుల్గానే రావచ్చు, నిజమే. జై తెలుగు తల్లి అనే బదులు జై దేశం అంటే బాగుండును అలానే గతంలో చెప్పడం జరిగింది. నేను ఎన్టీఆర్ వర్గం మాత్రమే అంటాను. జై ఎన్టీఆర్, తెలుగుదేశం, జై తెలుగు తల్లి. రాజకీయాలతో నాకు సంబంధం లేదు.
నేను కేవలం అన్న ఎన్టీ రామారావు అభిమానిని మాత్రమే. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. టమోటా అనే స్వయంవరంలో గెలవలేక ఆయుధాలు వదిలేసి అన్నదాతలు వలస వెళ్తున్నారు అన్నదాత కామెంట్ చేయడం జరిగింది. ఇది శోచనీయం. అంతా మంచిగా భగవంతుని ప్రార్థిద్దాం. మళ్ళీ చెబుతున్నాను, అన్ సీజన్ ఇంకా సీజన్ అయిపోయింది. ఆంధ్రదాలు ఎలా ఉంటే మనం చెప్పలేము, ఖర్చు ఎక్కువ. కాబట్టి టమోటా నాటేవాళ్ళు మితంగా నాటుకోండి. లేదు వచ్చినా సరే పోయినా సరే అంటే మీ ఇష్టం. కానీ అప్పులు చేసే మాత్రం టమోటాలను మాత్రం భారీగా వేయకండి, మితంగా నాటుకోండి. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.